హలో వీకెండ్ కదా. మీరంతా ఏం చేస్తున్నారు? నేను టెంపుల్కి వెళ్దాము అనేసి అనుకున్నాను. ఏ టెంపుల్ అంటే స్కందగిరి. యూట్యూబ్లో ఎక్కడ చూసినా స్కందగిరి స్కందగిరి అని చూపిస్తున్నారు. సరే ఒకసారి మనము వెళ్దామని అనుకున్నాం. యాక్చువల్గా ట్యూస్డే వెళ్ళాలనేది నా ప్లాన్. కాకపోతే నాకు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత అంత టైం ఉండదు. సో సాటర్డే వెళ్దామనేసి ఫిక్స్ అయ్యాము. 2 వీక్స్ నుంచి అనుకుంటున్నాం కానీ ఇప్పుడు కుదిరింది. మేమున్న ప్లేస్ నుంచి ఆ టెంపుల్కి ఫస్ట్ అయితే సికింద్రాబాద్ రీచ్ అవ్వాలి. 45 minutes పట్టింది. దాని తర్వాత అక్కడ నుంచి టెంపుల్కి 10 to 15 minutes ర్యాపిడో బుక్ చేసుకున్నాము. సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో నుంచి మనకి ఆటోస్ అవైలబుల్గా ఉంటాయి. లేదు అని ఉంటే మనము ర్యాపిడో, ఓలా బుక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. టెంపుల్కి వెళ్ళాక నేను ఫుల్గా షాక్ అయ్యాను. ఎందుకనంటే ఆ స్కల్ప్చర్ అండ్ అంత పెద్ద టెంపుల్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. స్కల్ప్చర్ అయితే కంప్లీట్గా మనము ఎక్కడో తమిళనాడులో చూసిన ఫీలింగ్ వచ్చేస్తుంది. ఆ టెంపుల్ అంత బాగుండే. నేను ఓన్లీ శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి అనుకున్నాను. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే చాలా అంటే చాలా దేవుళ్ళు ఉన్నారు. లైక్ పార్వతీమాత కామాక్షి రూపంలో, నెక్స్ట్ శివయ్య ఏకాంబరేశ్వర స్వామి రూపంలో, గరుడాళ్వార్, శ్రీదేవి, భూదేవి, నవగ్రహాలు. చాలా అంటే చాలా పెద్దగా ఉండే టెంపుల్. అండ్ అక్కడ మనకి టెంపుల్ దగ్గరలో పార్కింగ్ స్పేస్ అవైలబుల్గా ఉంది. ఎట్ ద సేమ్ టైం చెప్పులకి స్టాండ్ ఉంది. కింద జంట నాగులు ఉన్నారు. మనము పాలు లేదా వాటర్ అభిషేకం చేయొచ్చు. దానికి ఎలాంటి ఛార్జెస్ లేదు. మనకు ప్రసాదం కావాలంటే కంపల్సరీ అజిత సేవ చేస్తూ ఉంటేనే ప్రసాదం ఇస్తారు. లేదు అంటే నార్మల్ ప్రసాదం కింద ఉంటుంది. టెంపుల్ కమింగ్ టు అటైర్, కంపల్సరీ ట్రెడిషనల్ వేర్ అయి ఉండాలి. అండ్ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ ఇన్సైడ్ టెంపుల్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అలౌడ్. సో అందుకే నేను బయట మాత్రమే వీడియో తీస్తున్నాను. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.